అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే సార్. నమస్తమ్మా. సార్ మీరు అన్ని ప్రాబ్లమ్స్‌కి కూడా చాలా సింపుల్ టెక్నిక్స్ అంటే ఆక్యుపంక్చర్ పాయింట్స్ మంచిగా చెప్తూ ఉంటారు. ఇవి పెద్దవాళ్ళందరికీ పనిచేస్తాయి. చాలామంది ట్రై చేశారు, రివ్యూస్ ఇచ్చారు అంతా తెలుసు. కానీ ఇవి అంతే ఎఫెక్టివ్‌గా పిల్లలకి కూడా పనిచేస్తాయి అంటారా? ఎందుకంటే ఎర్లీ ఏజ్‌లో ఈ జనరేషన్‌లో ఎర్లీ ఏజ్‌లో పిల్లలకి పెద్ద ఏజ్‌లో 60+ రావాల్సిన ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్‌లోనే వస్తున్నాయి. ఒబేసిటీ కావచ్చు, సైట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్సెట్రా అన్ని. కొంతమందికైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ కూడా వచ్చేస్తుంది అబ్జర్వ్ చేస్తే. సో పిల్లలకి కూడా అంత ఎఫెక్టివ్‌గా ఇవి వర్క్ అవుతాయి. నిజం చెప్పాలంటే పిల్లలకు ఇంకా మోర్ ఎఫెక్టివ్ వర్క్ అవుతాయి పెద్దవాళ్ళకంటే. నేనైతే నా పర్సనల్ రికమెండేషన్ సిఫార్సు ఏంటంటే పిల్లలకి ఆక్యుపంక్చర్ని పరిచయం చేయాలి. అడ్వాన్స్ అయిపోయి వ్యాధులు ముదిరి అడ్వాన్స్ అయిపోయి మందులు వాడి ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవన్నీ చూస్తున్నాం మనం. తగ్గకపోగా ఇంకొన్ని యాడ్ అవుతుంటాయి. సో అందుకనే మేమేం చెప్తున్నాం అంటే ఈ ప్రెషర్ పాయింట్స్, ఈ లైఫ్ స్టైలు, ఈ డయటు, చిన్న అలవాట్లు చిన్నప్పుడే చేసామనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సర్వ వ్యాధులకి అన్ని రకాల వ్యాధులకు ఒక పరిష్కారం చెప్పగలని అడిగారు ఛానల్లో. ఎన్ని వ్యాధులు ఉన్నాయి, అన్నిటి ఒక పరిష్కారం ఒక్క మాటలు చెప్పమంటే అప్పుడు ఏం చెప్పానంటే నమిలి తినండి అని చెప్పాను. చూయింగ్ మంచిగా నమిలి తినండి, అన్ని జబ్బులు తగ్గుతాయి. ఏ జబ్బు అయినా కానీ, డయాబెటీస్ కానీ, మొక్కల నొప్పులు కానీ, నమిలి తినాలి. నమిలి తినండి. నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్. సో ఇట్లాంటి చిన్న చిట్కాలు పిల్లలకు కనుక అలవాటు చేస్తే లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఇప్పుడు నమిలి తినే టెక్నిక్ ఉంది కదా, దాన్ని పెద్దవాళ్ళు చెప్తుంటే పాటించలేకపోతున్నారు. సగం తిన్న తర్వాత గుర్తొస్తుంది. 5 నిమిషాలు మింగేస్తున్నారు భోజనాన్ని. ఫాస్ట్ తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ తిన్నా ఒకటే. ఆ రిజల్ట్ అట్లాగే ఉంటుంది. అందుకే మెల్లదినో చెప్తున్నా. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అందువల్ల పిల్లలు కనుక పిల్లలు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మనం చూస్తే 4-5 మేజర్ కనపడుతున్నాయి. ఒకటి సైట్, చిన్నప్పుడే కళ్ళద్దాలు వస్తున్నాయి. క్లాస్ రూమ్ అందరికీ కళ్ళద్దాలు ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఉంటాయి, 90% ఉంటున్నాయి. ఇంకా రెండవది వెయిట్, కొంచెం ఒబేస్ వెయిట్ అవుతున్నారు. మూడవది ఎమోషనల్గా కోపము, యాంగర్ బాగా చూస్తున్నాం కదా, అది కూడా చూస్తున్నాం. ఇంకోటి ఇండైజెషన్ లాంటి సమస్యలు కూడా వస్తున్నాయి పిల్లలకి, ఏది పడితే తినడం వల్ల ఏంటో. సో అందువల్ల ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఒక పక్కన వెయిట్ గెయిన్ అవుతున్నారు, రెండో పక్క సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మూడోది థాట్, ఇంటలెక్చువల్గా కూడా ఏంటంటే మెమరీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కదా. ఇంకోటి కోపం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలా ఏ సమస్య కానివ్వండి కాక అన్నిటికీ నిజంగా పిల్లలకు వచ్చి అనేక సమస్యలు ఉన్నాయి కదా. ఒక్కసారి కనుక ఆక్యుపంక్చరిస్ట్ కలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నాడీ చూస్తారు, పల్స్ చూసి 1 లేదా 2 ప్రెషర్ పాయింట్స్, వాళ్ళకి నీడిలు అక్కర్లే. ఇప్పుడు పెద్దవాళ్ళకైతే నీడిల్ ఉంటుంది, ఇలాంటి నీడిల్ ఉంటుంది. సో ఇలా తీసి లోపలికి వెళ్ళి ఒక నీడిల్ ఉంటుంది, అలా ఒక దగ్గర ఇలా వేస్తారు పెద్దవాళ్ళకి. పిల్లలకైతే నాకు తెలిసినంత నీడిల్ అక్కర్లేదు, చిన్న ప్రెషర్ పాయింట్ చాలు. ఇలాంటి జిమ్మితో ఎవరికైనా చెప్పి పిల్లలకు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటే మదర్ హెల్ప్ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, హెడ్ఏక్ సంబంధించిన పాయింట్. ఇలా పిల్లలు ఇలా ఒక పాయింట్ చెప్తున్నాను. ఇట్లా జిమ్మితో చేసిన రిజల్ట్స్ వస్తాయి. నా దగ్గరకు వచ్చి వాళ్ళు చూశాను నేను. అంటే ఆక్యుపంక్చర్ అంటే క్రానిక్ డిసీజెస్కి, ఎక్కడ తగ్గని వాళ్ళకు, మొండి వ్యాధులకు, ఇక అన్ని చోట్ల ప్రయత్నాలు చేసేసి లాస్ట్ రిసార్ట్గా ఆక్యుపంక్చరిస్ట్ దగ్గర కలుద్దామని వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. నేనే లాస్ట్ రిసార్ట్, ఇక ఆపరేషన్ వెళ్ళాలంటున్నారండి, అది కొంచెం భయం వేసింది, అందుకని ఇక్కడికి వచ్చాము, మరి మోకాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అట్లాగే ఇంకొక కిడ్నీ, లివర్, అది కూడా అన్ని లాస్ట్ చివరి దశలో ఉంటాయి. కానీ నేనేమంటున్నాను, పిల్లలకు కనుక మీరు చాలా మంది నేను రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ వస్తారు, వచ్చినప్పుడు పిల్లలు వస్తారు, సెలవుగా ఆదివారం ఉంటే పిల్లలతో వస్తారుగా. వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి అయిన తర్వాత మరి మీ పిల్లలకి ఏంటి కళ్ళజోళ్ళునే అడుగుతాను. ఎప్పటి నుంచి ఉన్నాడు, అది మామూలు అయిపోయింది కదండి. లేదు తీసారని చెప్పి వాళ్ళ పల్స్ చూసి ఇలా ప్రెషర్ పాయింట్ చేసుకోండి అని కొన్ని చెప్తాను నేను. ఆ తర్వాత సైట్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి, కళ్ళజోడు తీసేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి.
సూపర్. అదే సైట్. అట్లాగే వెయిట్ ఊబకాయం కూడా మనం చెప్పిన ప్రెషర్ పాయింట్స్ చాలా చాలా డైజెషన్ పెరుగుతుంది, ఊబకాయం సమస్యలు తగ్గుతాయి, సైకలాజికల్ ఇమోషన్లో కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే ఆ పాయింట్స్ అన్ని కలిపి మన పిల్లలకి ఏం చేద్దామంటే, మరి ఇన్ని పాయింట్స్ ఉన్నాయన్నారు కదా అన్ని ప్రాబ్లమ్స్ కి, ప్రాబ్లమ్స్ సో ఒక్క ప్రెషర్ పాయింట్ ఏదైనా ఉందా దానికి, అన్ని కలిపి? అది అన్నిటికి కలిపి ఒకటే చెబుతాం, ఎందుకంటే ఇన్ని ప్రెషర్ పాయింట్ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం కష్టమే. అవుతుంది, వాళ్ళు చేసుకోమని చేసుకోలేరు అలా పిల్లలు. దానికి గుర్తుపెట్టుకోవడానికి ప్రెషర్ పాయింట్ కావాలి. అదే లేదు, మెమరీ చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆక్యుపంచరిస్ట్ ఎస్పెషల్ మన దగ్గరకు వచ్చిన తర్వాత హైట్ గ్రోత్ సాధ్యమైంది, పెరిగారు పిల్లలు, హైట్ గ్రోత్ సాధ్యమైంది, సైట్ ఇంప్రూవ్ అయింది, హైట్ సమస్యలు, సైట్ సమస్యలు, ఒబేసిటీ అన్ని, ఇంకా వెయిట్ సమస్యలు, థాట్ సమస్యలు, సైకలాజికల్ ఇష్యూస్, కోపం, Aggressiveness ఫ్రస్ట్రేషన్, అన్ని. యాంగ్జైటీ. సో ఇట్లా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నాయి ఆక్యుపంచర్లో. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ముందు భయపడతారు, ఇక మెల్లగా ఇలా అంటే అంతేనా అంటారు. ఇప్పుడు కళ్ళు కనబడుతుంటాయో. ఇంకొక విచిత్రం చూడండి, మార్కులు పెరుగుతున్నాయి పిల్లలకు, మార్కులు పెరుగుతాయి మన దగ్గరకు ఇంటెలిజెన్స్ కూడా వచ్చి, పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, గ్రాస్పింగ్ పెరుగుతుంది, రికలెక్షన్ పెరుగుతుంది, ఎగ్జామ్ బాగా రాయగలరు, కాన్ఫిడెంట్ గా రాయగలుగుతారు. తర్వాత మార్నింగ్ లేవాలంటే లేవగలుగుతారు, ఓపిక, వాళ్ళు ప్లానింగ్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్, పల్స్ బ్యాలెన్స్. ఇలా చూస్తాం కదా, ఒక పల్స్ లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది, దాన్ని కొంచెం ఇలా బ్యాలెన్స్ చేస్తాం, అంటే పల్స్ బ్యాలెన్స్ సిస్టమ్ ఒక పాయింట్. ఇప్పుడు ఏంటంటే LIV2 అనే ఒక పాయింట్ ఉంటుంది, పిల్లలందరూ చాలా చాలా పనికి వస్తుంది. లివర్ 2 అంటాము, కాళ్ళల్లో ఉంది. ఇది కాలు తీసుకొని, ఎడమ కాలు తీసుకున్నామమ్మా. దీంట్లో ఏంటంటే LIV2 అనే పాయింట్ పిల్లలకు సంబంధించి అనేక సమస్యలకు ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది. ఇది బొటన వేలు, రెండవ వేలు, ఓకే, ఈ రెండు ఇక్కడ కలిసే చోట వెబ్ అంటుంది అండి, ఒక వెబ్ లాగా ఉంటుంది. ఈ వెబ్లోనే ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఉంటుంది బొటన వేలు, రెండవ వేలు, ఇక్కడ పించింగ్ ఉంటుంది, మీకు తెలుసు కదా, ఇది పించింగ్. ఇది లివర్ 2 అనే పాయింట్. ఇలా ఎన్నిసార్లు చేయాలి? ఒక పెన్తో కూడా చేయొచ్చు, పెన్తో కూడా. ఇక్కడ ఈ పాయింట్ లొకేషన్ ఇక్కడ ఉంది. అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా అక్కడ ఉంటుంది, పిల్లలందరికీ, అందరు ఎవరికైనా అక్కడ ఉంటుంది. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ఏ ఏజ్ వరకు సార్ పిల్లలు? అంటే పిల్లలు వేరు, అంటే వాళ్ళ సమస్యలు మనకు అర్థమయ్యి అంతా 6-8 years ఉంటాయి వాళ్ళకి, అప్పుడు 6-7 years వస్తాయి కదా, అక్కడి నుంచి అప్ టు టీనేజ్ వరకు. సూపర్ కదా, 19, 20 అంటే టీనేజ్ కాదు, 18, 19 టీనేజ్. ఇక్కడ చేయొచ్చు. ఇది ఇలా పెన్ను ఎట్లా పెట్టాలి? జస్ట్ అంతే, బ్లెండ్ సైడ్ పెట్టాలి పెన్ను, వెనక సైడ్ పెట్టాలి. ఎందుకంటే కొంచెం ఇలా పెట్టకూడదు, క్లోజ్ చేయాలి, ఇలా చేయాలి. ఇది ఇట్లా 1, 2 ఇలా ఎన్నిసార్లు చేయాలి? 1 నిమిషం పాటు చేయాలి, 60 times, 60 సార్లు నొక్కి వదలడం. మనకు అనిపిస్తుంది ఏం జరుగుతుంది బాడీలో అనుకుంటాం, కానీ చాలా వండర్ జరుగుతాయి. సరే, ఈ ప్రాక్టికల్ చూసాం కదా, ఆ ప్రెషర్ పాయింట్స్ అలా చేస్తే అంటే దానివల్ల ఏమవుతుంది? అది పాయింట్ ఉంది కదా, ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ పాయింట్స్, ఇవన్నీ కూడా మర్మ బిందువులు అంటారు, సీక్రెట్. అవి ఎక్కడెక్కడో ఉన్నాయి, ఇలా ఓటు పెట్టుకోవడం, ముక్కు కొట్టుకోవడం, చెవులు కొట్టుకోవడం, ఇలా అన్ని ప్రెషర్ పాయింట్సే. అయితే మనకు తెలియవు వాటి వల్ల ఏ బెనిఫిట్ అవుతుందని తెలిస్తే చాలా లాభం. ఇక్కడ ఏంటంటే అది లివర్ అండ్ హార్ట్ రెండుని కలుపుతుంది. అది పిల్లల సమస్యలు బేసిక్గా ఏంటంటే గ్రోత్లో ఉన్నప్పుడు ఫైర్ కావాలి, గ్రోయింగ్ ఏజ్ కదా, సో ఫైర్ అంటే అది సెట్ అవుతుంది, ఫైర్ పాయింట్. లివర్ ఏం చేస్తుందంటే బర్త్ నుంచి గ్రోత్ వరకు, బర్త్ అంతా కూడా లివర్ నుంచి వస్తుంది. సో అంటే అకార్డింగ్ టు ఆక్యుపంచర్ ఏంటంటే ఈ పిల్లల సమస్యలన్నీ కూడా లివర్, అంటే ఆ ఎలిమెంట్, ఆ లివర్ ఆకాశతత్వం అంటాము, ఆర్గన్లో లివర్ అంటాం. సో ఆ రెండు కలిపినప్పుడు ఇందాక అనుకున్నటువంటి అనేక మానసిక, అంటే ఇది కోపము, ఆవేశము, అలాంటివి, బౌద్ధికంగా కొంచెం ఇరిటేషన్, బుద్ధిపరంగా డెవలప్మెంట్ వస్తుంది, మెమరీ పెరుగుతుంది, గ్రోత్ కూడా సాధ్యమవుతుంది, తర్వాత డైజెషన్ పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. పిల్లలు చాలా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఇది పెద్దవాళ్ళకు కూడా చేయొచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఈ పాయింట్ చేయొచ్చు. LIV2 ఎప్పుడు చేయొచ్చు అంటే లివర్ క్లెన్జింగ్, అంటే గట్ సంబంధించిన సమస్యలు, డైజెషన్ సమస్యలు, లేదా బీపీ పెరుగుతుంది,
కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు బ్లడ్ Anxiety, stress. యాంగ్జైటీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే సూపర్. ఎందుకంటే ఫైర్ పాయింట్ ఉంది అక్కడ, అదే లివర్ అండ్ హార్ట్ ఉంది కాబట్టి. సో ఇది LIV2 అనే పాయింట్ పిల్లలకి, అంటే చాలా పాయింట్స్ ఉంటాయి కానీ ఇది మెయిన్. అంటే ఇంకా అన్ని మెయినే. ఇప్పుడు ఇది ఒకటే ఎందుకు వన్ ఆఫ్ చెప్పామంటే ది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్స్, ఈజీ టు లొకేట్ అండ్ ఈజీ టు అదే డూ ద ప్రెషర్. ఓకే. సో అందుకని చెప్పామండి ఇది పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. పిల్లల్లో ఉన్న అనేక సమస్యలు కూడా ఆక్యుపంచర్ ఒక మార్గం చూపించగలుగుతుంది. ట్రై చేయొచ్చమ్మా. సూపర్ సార్, అసలు చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ చెప్పారు. అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సింగిల్ సొల్యూషన్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.